హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఇదైతే బెంగళూరులో ఒక అమేజింగ్ ప్లేస్, అసలు రంగోలీ గార్డెన్స్ అని చెప్పి. దీని లొకేషన్ అంత డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేసిన వీడియోస్లో అయితే ది బెస్ట్ వీడియో అయితే చెప్పచ్చు. చాలా మెమొరీస్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఏంటి అంటే మనకు 90s 80sలో అప్పుడు ఎలా ఉన్నాము ఏంటి అనేది మనకి రియలిస్టిక్గా మనకి కళ్ళకు కట్టినట్టుగా అయితే ఈ వీడియోలో మొత్తం అయితే మనకి ఏ కులము అంటే ప్రతి కులంని మర్చిపోకుండా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఆర్గానిక్గా ఉంది. లాస్ట్ వరకు చూసారంటే మీకు మొత్తం మీ స్వీట్ మెమొరీస్, మీరు చిన్నప్పుడు ఏమేమి చేశారో అన్నీ అయితే మీకు గుర్తొచ్చేస్తాయి. ఇది చూసారా, కుండలు మనం చిన్నప్పుడు కుండలు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఎక్కడండి అసలు కుండలు చూద్దామన్నా కూడా చాలా తక్కువైపోయాయి కదా. అందరూ రెఫ్రిజిరేటర్స్ ఇలా మొత్తం అయితే టెక్నిక్ అంతా మారిపోయింది. సో వాడే వాళ్ళు అయితే కుండలు ఇప్పటికి కూడా వాడుతున్నారు, కానీ అప్పట్లో కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా లెస్. సో ఈ కుండలు ఏంటి అంటే పోయట్రీ యాక్టివిటీ అని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టారనమాట రంగోలీ గార్డెన్స్లో. చాలా బాగుంది. మనకు కావాల్సిన డిజైన్స్ అక్కడే వాళ్ళకు ఒక 10 వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అండ్ సైజెస్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. సో మనకు కావాల్సింది ఫస్ట్ అడుగుతారు, మీకు ఎలాంటి మోడల్ కావాలి, ఎలాంటిది కావాలి అని. సో దాన్ని బట్టి మనము సైజెస్ మన ఓన్ చేతుల్లోనే, అంటే మనం చేతులతోనే మన దగ్గర ఉండి ఇవి చేయొచ్చు అనమాట. సో మన చేతులతో చేసింది మనం అక్కడ ఎండలో కాసేపు అంతా తిరిగేసి వచ్చాక, రంగోలీ గార్డెన్స్ మొత్తం తిరిగేసి వచ్చాక వెళ్ళేటప్పుడు అయితే మనము తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకు కావాల్సిన వీడియో, అసలైన వీడియో అయితే ఇక్కడ నుంచి మొదలైంది. సో ఇవన్నీ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? గుర్తొచ్చే ఉంటాయి. సో మీ అమ్మమ్మలు, తాతయ్యలు, మీ నానమ్మలు ఇలాంటి వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీ పిల్లలకి కూడా ఇది చూపియండి. ఎందుకంటే మనము చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు కదా. సో చూపిస్తే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. సో పూలు చూసారా, ఇక్కడ పూలు అల్లుతున్నారు. పూలు అల్లడం ఎలా? సో అలాగే ఇక్కడ అక్షింతలు ఆడుతున్నారనమాట. అప్పట్లో మనం అక్షింతలు ఆడుకునే వాళ్ళము. సో ఇలా చాలా బియ్యంని చూసారా అక్కడ ఎలా వెప్పుతున్నారో. ఇదైతే కళ్యాణ మండపం అనమాట. అప్పట్లో కళ్యాణ మండపాలు ఇలా ఉండేవన్నమాట. సో ఇప్పుడు కళ్యాణ మండపాలు డిఫరెన్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి నేను మా రిత్వికాని ఇక్కడికైతే తీసుకెళ్ళాను. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను ప్రతి ఒక్కటి దానికి దగ్గరుండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అప్పట్లో ఎలా ఉన్నాయి, ఇప్పట్లో ఎలా ఉన్నాయి. नहीं बेटा तू करो बेटा బాగా పెట్టు డ్రెస్. जोर से करो। देखिए कोइन गए मैडम जी के पेट में। देखिए सर खाली कप, इसमें कोई कोइन है सर मैडम? नहीं मैडम की नाक से कोइन बाहर आएंगे। चलिए मैडम भाई 1 2 3 कितना बोल है सर मैडम? 2 balls. देखिए 3 बोल 2 कप, तीनों बोल गायब। बोल बेंगलोर जाए, चलो बोल बेंगलोर जाओ। बेंगलोर चली जाओ, दौड़ जाओ। देखिए बेंगलोर गए, किसमें है सर मैडम? इसमें नहीं है। बोल बेंगलोर गई, ये कप में भी नहीं है। देखिए 1 बोल चेन्नई, चलो बोल चेन्नई जाओ। देखिए सर बोल चेन्नई गए, इसमें नहीं है। 1 बोल देखिए हैदराबाद, चलो बोल हैदराबाद जाओ। देखिए सर मैडम बोल हैदराबाद। रिटर्न वापिस बेंगलोर से आई, चेन्नई से आई, और ये देखिए बोल हैदराबाद से। वंस मोर देखिए सर मैडम, 1 बोल देखिए कप में रखेंगे, 1 बोल देखिए ये कप में रखेंगे, और 1 बोल देखिए हैंड में रखेंगे। 1 2 3 कितना कितना बोल है सर मैडम? 1 2 3. बोल गायब, कप में 2 हो गई, ये बोल रह गई। चलो तुम्हें बुलाया, मुर रेट ले जाओ। देखिए सर मैडम कप खाली हो गया, इसके अंदर में देखिए 3 हो गई। एक मैजिक और देखिए छोटी मैडम के साथ में। చూసారు కదా, మ్యాజిక్ షో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పట్లో మ్యాజిక్స్ అయితే ఇలాగే ఉండేవి కదా. ఇది చూసారా, ఎద్దుల పందాలు చూసారా. ఈ వీడియోలో అయితే ఎద్దుల పందాలు ఎలా ఉండేవి, అందరూ ఎలా ఎద్దుల పందాలకి చూడడానికి వెళ్ళేవాళ్ళు అనేది చాలా రియలిస్టిక్గా అయితే పెట్టారు. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చారు అంటే, లేదా బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మెమొరబుల్గా అయితే ఉంటుంది ఇది, వాళ్ళు వెళ్ళి చూసారంటే. ఇది చూసారా, మేకల మంద. మేకల మంద అంటే ఎలా ఉంటాయో వాళ్ళకి ఎవరికి ఐడియా ఉండదు. అలాగే ఇది వచ్చేసి బర్రెల మంద అనమాట. ఎనుములు కాసేవి అవన్నీ. ఇక్కడ చూసారా, పెద్దవాళ్ళు కూర్చొని అక్షింతలు ఆడుకుంటున్నారు, గోళీలు ఆడుతున్నారు, దాయాలు ఆడుతున్నారు. సో అన్నీ మనం ఏమేమి గేమ్స్ అయితే ఆడతామో అన్ని గేమ్స్ అయితే ఇక్కడ
వాళ్ళు రియల్గా పెట్టారనమాట. మనం ఇప్పుడు ఏదొచ్చినా మెడిసిన్స్ వేసుకుంటాము, అలాగే హాస్పిటల్కి తప్పకుండా వెళ్తాము. అప్పటి కాలంలో అయితే ఇలా ఆయుర్వేదిక్ అనమాట. ఆయుర్వేదిక్ ఎలా ఉండేవి మెడిసిన్స్ అనేది కూడా ఒక థీమ్ లాగా చేసి పెట్టారు. ఇంకా అప్పట్లో మనము జంపింగ్ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇది చూసారా, కొట్టు అంటారు కదా. ఇప్పుడైతే మనము షాపింగ్ మాల్స్ అలాగే డీమార్ట్స్ ఇలాంటివి అయితే ఎక్కువైపోయాయి. అప్పట్లో ఇలాగే కొట్టులు ఉండేవన్నమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు బొటిక్స్ అయిపోయాయి. అప్పట్లో ఎలా ఉండేవి, ఇలా టైలర్ ఒక ఒక ఇంట్లోనే కూర్చొని పెట్టుకునేవాళ్ళు. సో ఉమ్మడి కుటుంబము అంటే ఇల్లు, అరుగు, అలాగే ఇంటి ముందర ఒక తులసి కొట్టు అనేది ఎంత క్లియర్‌గా మెన్షన్ చేశారో, చాలా అంటే రియల్‌గా చాలా బావుంది. సో, ఈ వీడియో అందుకే చాలా రియలిస్టిక్‌గా చాలా లాస్ట్ వరకు చూడండి. సో, ఆడపిల్లలు ఇలా లంగా జాకెట్‌లేసుకొని మంచిగా ఇలా ఆడుకునేవాళ్ళు కదా! గీజుగాయలు అండ్ స్కిప్పింగ్ ఇలాంటివన్నీ ఆడేవాళ్ళు. సో, ఇదైతే బ్రాహ్మణ ఇల్లు అనమాట. బ్రాహ్మణులకి ఇల్లు ఎలా ఉండేవి అప్పటి కాలంలో అనేది. సో, అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ వాళ్ళు మ్యూజిక్ అనేది నేర్పిస్తున్నారు. సో, బ్రాహ్మణులకి అప్పట్లో ఇల్లులు ఎలా ఉండేవి, అప్పట్లో మ్యారేజెస్ ఎలా చేస్తారు, అలాగే మగపిల్లలు అని కాదు, ఆడపిల్లలు అని కాదు, అప్పట్లో అందరూ బయటికెళ్ళి ఇలా ఎద్దుల బండులు అక్కడ పెడితే ఇక్కడ మనం ఎక్కి ఆడుకునే వాళ్ళము. అలాగే వీళ్ళు కర్ర బిల్ల. సో, ఇలాంటివి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. చాలా రియలిస్టిక్‌గా అంత కళ్ళకి కట్టినట్టుగానే అయితే ఉన్నాయి. ఇది చూసారా, ఆవుల మంద. ఆవుల మంద అప్పుడు ఎట్లుండేవి, ఆవులన్నీ ఒక రూమ్‌లో ఏసి, సో, గడ్డి కూడా రియల్‌గా ఎలా ఉంటది గడ్డి అనేది కూడా అక్కడ రియల్ గడ్డే వేశారు, బొమ్మలైతే కాదు. సో, చాలా బావుంది. ఇక్కడ చూసారా, ఒక పాత ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉండేవి, చిన్నపిల్లలకి ఉయ్యాలలు ఎలా ఉండేవి. అండ్ ఇప్పుడైతే మొబైల్ లేనిదే పిల్లలు అసలు ఎవ్వరు ఫుడ్డే తినరనమాట. అలాంటివి చూసారా, కూర్చోబెట్టి ఎంత నీట్‌గా గ్లాస్ ఇచ్చి వాళ్ళకైతే ఫుడ్ పెడుతున్నారు. అప్పట్లో చీరలు ఎలా ఆరేసేవాళ్ళు. అలాగే ఇలా టైర్లాట ఆడుకునేవాళ్ళు, గాన్లాట ఆడుకునేవాళ్ళు. సో, ప్రతీదైతే ఉంది. ప్రతి ఇంట్లో అప్పుడైతే ఒక పిల్లి ఉండేది. ఇలా ఇలా బీరువాలు, ఇప్పుడైతే బీరువాలు ఇవన్నీ కబోర్డ్స్ వచ్చేసాయి. అప్పట్లో అయితే చెక్కగా ఉండేవి కదా. సో, అన్ని కళ్ళకు కట్టినట్టుగానే ఉన్నాయి. సో, ఇది చూసారా, చాలా నవ్వు వచ్చింది ఇది చూస్తూనే. సో, బాత్రూమ్స్, అప్పట్లో బాత్రూమ్స్ ఎలా ఉండేవి అనేవి కూడా ఇలా మంచిగా చూపిస్తున్నారు. ఆ బాబుని చూడండి అలా కూర్చోబెట్టి. అలాగే బకెట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, బకెట్స్ వాటర్ నింపేది ఎలా ఉన్నాయో. ఇక్కడ చూసారా, తల్లి పాలు కూడా ఎంత బాగా పెట్టారు ఇక్కడ. అంటే అప్పట్లో ఏమేమి ఉన్నాయి అనేవి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, బియ్యం చూడండి ఎలా రుబ్బుకుంటున్నారో, ప్రతిదీ మిస్ అవ్వకుండా అయితే పెట్టారు. పాలు పిండేది ఎనుముల మంద అనమాట. సో, అది కూడా మెన్షన్ చేశారు. ఆవుల మంద, ఎనుముల మంద. ఈ వీడియో ఎలా ఉందో నాకు లాస్ట్లో అయితే అస్సలు మర్చిపోకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేసి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలకి కూడా ఇది చాలా చూపించండి, దగ్గరుండి చూపించండి. సో, పరుపులు కుట్టేవాళ్ళు అప్పట్లో. పరుపులు అంటే ఇప్పుడు మనకైతే అన్ని ఆర్తో బెడ్స్, మ్యాస్టిక్ ఇలాంటివి వచ్చేసాయి. సో, అప్పట్లో ఎలా ఉండేదని కూడా పరుపులు కూడా చూపించారు. ఇలా చేనేత వాళ్ళు ఎలా నేస్తారు ఏంటి అనేది కూడా చేనేత వాళ్ళది కూడా ఇక్కడ పెట్టారు. అలాగే పంతులు, ఇలా స్కూల్స్ చూసారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ క్లిప్ అంటే ఏ థీమ్ నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ అయితే చేయండి. ఇదైతే ఉమ్మడి కుటుంబం థీమ్ అనమాట. ఉమ్మడి కుటుంబం అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేది అయితే చాలా బాగా అయితే. అప్పట్లో ఇల్లులు చూసారా, ఇల్లు మధ్యలోనే బాత్రూమ్స్ ఉండేవి కదా. సో, చూడండి బాత్రూమ్ కూడా వాటర్ స్నానం చేస్తుంటే ఒకరు పోస్తుంటే అలా ఉన్నాయి. కోడి పిల్లలు కూడా పెట్టారు. అలాగే కట్టెలు కొట్టేవాళ్ళు పిల్లలు అప్పట్లో ఇలా. ఇప్పుడైతే ఈచర్స్ అవన్నీ వచ్చేసాయి కదా, వాకర్స్. అప్పట్లో చెక్క ఉండేవి కదా వాకర్స్. సో, ఇదైతే మేకల మంద. ఈమె చూసారా బట్టలు ఎలా ఉతుక్కుంటుందో. సో, ఒక్కటి కాదు మొత్తం అసలు మనం చిన్నప్పుడు ఏమేమి చేసేవాళ్ళమో మొత్తం. పోస్ట్ మ్యాన్ ఇది చూసారా, అప్పట్లో. ఇప్పుడైతే మనకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఇలా వచ్చేసాయి. అప్పట్లో అయితే ఇలా ఉత్తరాలు వచ్చేసి ఉత్తరాలు రాసి లెటర్స్ వేసి ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు కదా, డోర్ నెంబర్స్ వేసి. సో, ఈమె చూసారా కూర్చోపెట్టి ఎంత నీట్గా అయితే తినిపిస్తుందో. సో, ఐరన్ చేసేవాళ్ళు ఇలా మేకలు. ఒక్కటి కాదండి, చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడాల్సిన ప్లేస్. అలాగే ఇది చూసారా, చాకలి వాళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళది కుండలు చేసేవాళ్ళు, పోయట్రీస్. సో, ఇది చూసారా, స్టోన్స్ కొట్టే వాళ్ళది. సో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ బొమ్మలు చేస్తారు కదా, బొమ్మలు చేసే వాళ్ళవి. అలాగే చాలా ఇవి చూసారా, అవి పరకలు, చీపుర్లు అవి చేస్తారు కదా వాళ్ళవి. సో, ఇక్కడ తల్లిదండ్రుల ఒక ఫ్యామిలీ లాగా ఒక థీమ్ చేశారు, బార్బర్ థీమ్.
సో అప్పట్లో గడ్డ ఇప్పుడైతే సలూన్స్ వచ్చేసాయి, స్పాస్ వచ్చేసాయి, ఇలా అన్నీ వచ్చేసాయి. సో అప్పట్లో అయితే ఇలాగే ఉండేవి. ఇవి చూసారా, సామాన్లు చేస్తారు కదా వాళ్ళు, వాళ్ళ ఇల్లు. ఇదైతే కార్పెంటర్స్. సో ఒక్కటి కాదండి, ప్రతి నేను కులంని అలా మెన్షన్ చేయట్లేదు. సో ఇక్కడ ఉండేవి నేను చెప్తున్నాను. సో స్కూల్స్ అండి, ఇక్కడ చూడండి, ఈ వీడియోలో అస్సలు మిస్ అవ్వదండి క్లిప్. సో స్కూల్స్, అప్పట్లో స్కూల్స్ ట్యూషన్స్ ఇలాగే ఉండేవి కదా, ఒక రాతిలో. అలాగే మనకు టాయిలెట్ వస్తే మనం సైడ్కి వెళ్ళి పోసుకునే వాళ్ళం కదా, అదైతే ఉంది. లాస్ట్లో చూడండి, నేను పెడతాను లాస్ట్లో. అలాగే వాటర్ అయితే మనకి ఇప్పుడు మొత్తము కష్టపడకుండా ట్యాప్స్లో అప్పుడైతే ఇలా చేందుకునేవాళ్ళు. అలాగే చెప్పులు కుట్టే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక థీమ్ పెట్టారు. ప్రతిదీ ఒక ఫ్యామిలీ లాగా పెట్టారనమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క థీమ్. సో ఇక్కడ అప్పట్లో బ్రిక్స్ ఉండేవి కదా అవి. సో చిన్నపిల్లల ఆటే ఆడలు, బాల్స్, డికోరీలు, ఇలా కట్టెలు ఎత్తుకొని పోయే వాళ్ళవి. ప్రతి కష్టం పెట్టారు. పందిలు కూడా మర్చిపోలేదండి. అప్పుడు పందులు వచ్చేసేవి కదా ఊర్లోకి, అలా ఎలా ఉంటాయి. సో మార్వాడీస్ వాళ్ళు చేసే పనులు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ట్రెడిషనల్ అనేది, ఫార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫార్మర్స్ కష్టాలు కూడా ఇక్కడ ప్రతిదీ పెట్టారు. చూసారా ఎలా వాళ్ళు దున్నేవాళ్ళు. సో పంట ఎలా వస్తుంది, ఫస్ట్ ఏం చేయాలి, దున్నాలి. సో అవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ అనమాట, ఒక్కొక్క స్టెప్ ఈ ఫార్మింగ్లో అయితే మొత్తం చేసుకుంటూ పోయారు. ఇదంతా ఫార్మింగ్ అంతా అయిపోయాక చెట్లు ఎలా మొలుస్తాయి, మనం ఎలా గింజలు వేయాలి, ఎలా దున్నాలి, ఎలా వేయాలి. సో ప్రతిదీ ఈక్వల్గా. అసలు ఇది ప్లానింగ్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఏ కులంని మర్చిపోకుండా, అసలు ఏ పాయింట్ మర్చిపోకుండా మన 90s 80s మొత్తం అయితే పెట్టారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి. సన్నాయిని కూడా మర్చిపోలేదన్నమాట. ఇక్కడ ఆవులు చూసారా, రకరకాల ఆవులు ఉన్నాయి. సో ఆవుల్ని కూడా ప్రతి ఆవుని మెన్షన్ చేస్తారు. ఇది చూడండి, మెయిన్ రైతు మార్కెట్. మనకు అప్పట్లో రైతు బజార్ ఎలా ఉండేవి, అక్కడ సెల్ చేసేవాళ్ళు, బై చేసేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు. సో అన్నీ ఆర్గానికే కదా అప్పుడు. ఇప్పుడు అసలు ఆర్గానిక్ ఎక్కడా ఉండవు. ఇలా మూటల్లో పెట్టి అమ్మేవాళ్ళు కదా అప్పుడు. ఇది చూసారా, కుస్తీ అంటారు కదా, కుస్తీ ప్రోగ్రాము. సో అందరూ ఎంతమంది జనాలు వచ్చి కుస్తీ కార్యక్రమాలు చూసేవాళ్ళు కదా. సో వీడియో బోరింగ్గా అనుకోకుండా మంచిగా చూడండి, అందరికీ షేర్ చేయండి. పెన్సిల్ ఆర్ట్ కూడా ఉంది ఇక్కడ మొత్తం అనమాట. మనం చిన్నప్పుడు ఏమేం చేసేవాళ్ళమో అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే కర్ణాటక వాళ్ళకి కాంతార సినిమా చూసారు కదా, అలా అనమాట. మనకి స్కూల్లో ఒక పీరియడ్ ఉండేది కదా అప్పట్లో, ప్లే టైము. సో ప్లే టైంలో మనం ఏమేమి చేసేవాళ్ళము స్కూల్లో అనేది కూడా ఒక ప్లే గ్రౌండ్లోనే వాళ్ళైతే ప్రతి ఆటని అక్కడ థీమ్ లాగా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడక్కడ ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఆటలు ఆడుతున్నారు. సో ఇది కూడా సేమ్ కర్ణాటకకి సంబంధించింది, కాంతార థీమ్ అనమాట. సో మొత్తానికి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వెకేషన్ వీడియోస్ అయితే ఇంకా చేస్తాను. సో ఇక్కడ షాపింగ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కావాల్సిన లొకేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వెంటనే చెక్ చేసి బెంగళూరుకి వచ్చినప్పుడు కంపల్సరీ అయితే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ అవ్వండి. సో బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి, అలాగే పిల్లలందరికీ